శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం ద్వితీయ స్కంధము. పరీక్షిత్ మహారాజుకు 7 రోజులలో మరణం ఆసన్నమైన సమయమున శ్రీ సుఖదేవుడు బోధించే విధానము తెలియజేయుచూ ఉన్నారు. సర్వధీవృత్యనుభూత సర్వ ఆత్మా యథా స్వల్పజనేక్షితైకకం తం సత్యమానందనిధిం భజేత నాన్యత్ర సంఘేత్యత ఆత్మపాతః. స్వప్నమును చూచువాడు స్వప్నావస్థయందే తన్నే వివిధ పదార్థముల రూపమున చూచునట్లు అందరి బుద్ధివృత్తుల ద్వారా అంతయు అనుభవించు సర్వాంతర్యామీయగు పరమాత్మయు ఒక్కరే అయ్యున్నారు. ఆత్మస్వరూపుడు ఆనందనిధియు అగు ఆ భగవంతునే భజించవలెను. ఇతరమగు ఏ వస్తువు నందును ఆసక్తిని ఉంచరాదు. ఏలయనినా అట్టి ఆసక్తి జీవుని అధఃపతనమునకు కారణమై ఉన్నది. స్వప్నమును చూచువాడు స్వప్నావస్థయందు తన్నే వివిధ పదార్థముల రూపమున చూచునట్లు. మనకి స్వప్నం అంటే కలగనేటప్పుడు అనేక వివిధ పదార్థాలు అంటే అనేక రకరకాలుగా మనకి గోచరించేటప్పుడు అక్కడ మనకి కనపడేది అక్కడ వేరే పదార్థం అంటూ ఏమీ లేదు. మనం చూసేది అనేకంగా కనపడ్డప్పటికీ కూడా స్వప్నములో కలలో ఆ కలలో అక్కడ అనేకంగా చూసేవి అంటూ ఏమీ లేవు. మరి అవి ఏ విధంగా తయారవుతూ ఉన్నాయి? ఆయా రూపములుగానే జ్ఞానమే ఆ రూపముగా మారి ఆ రూపకంగా తయారయ్యి కంటూ ఉన్నదన్నమాట. అంటే ఆ రూపకంగా మారిపోవడం ఆ రూపకాన్ని మళ్ళీ కంటూ ఉంటుండదు. అక్కడ వేరే పదార్థాలంటూ ఏమీ లేవు కదా. మనం ఒకే చోట పడుకొని మన కలగంటూ ఉన్నాం. మరి మన కలగనేటప్పుడు ఒకసాట పాము అనేది వచ్చుద్ది, ఒకసాట తేలు అనేది వచ్చుద్ది, ఒకసాట ఇంకొక జంతువు అని వచ్చుద్ది, లేకపోతే ఇంకొక రకమైన మార్పు చెందుతుంటుంది. ఇన్ని మార్పులు అక్కడ మనం కనేదానికి అక్కడ ఏ మార్పుల్ని మనం స్వయంగా దగ్గరుండి చూడటం లేదు కదా. కళలలో కనీసం స్వప్నం అంటే ఇక్కడి నుంచి అదంతా ఉండట్టుగా లేకనే ఉండట్టుగా భ్రమ చెంది కలుపుతున్నాం. ఆ భ్రమ రూపాన్ని ఎవరు చెందుతున్నాం? ఆ రూపకం కూడా మనమే చెందుతున్నాం. అక్కడ ఆ రూపకం కూడా మనమే చెంది ఆ రూపం అని మనం కలగంటూ ఉన్నాం అన్నమాట. అదేవిధంగా ఈ స్వప్నావస్థ తన్నే వివిధ పదార్థముల యందును వివిధ పదార్థముల రూపమును చూచున్నట్లు వివిధ పదార్థాల్లో కనీసం తనే సృష్టించుకొని తనే చూస్తూ ఉంటాడు. అందరి బుద్ధివృత్తుల ద్వారా అంతయు అనుభవించు సర్వాంతర్యామీయగు పరమాత్మ ఒక్కరే. ఇక్కడ మరి ప్రతి ఒక్క మనుజుని ప్రతి ఒక్క జీవరాశిలో కూడా తన బుద్ధి వృత్తుల ద్వారా అనుభవించేది అంతయు ఎవరు అని అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అందరి హృదయాలలో ఉండి అందరి హృదయాలలో నిర్ణయించే ఏ బుద్ధి రూపకమైతే ఉన్నదో ఆ బుద్ధి రూపకం ద్వారా ఆ పరమాత్మ ఒక్కరే అయ్యుండి అన్ని
హృదయాలలో అన్ని శరీరాలలో ఉండి సర్వనటన అంటూ జరుపుతూ ఉన్నాడు. మరి మనకి ఏ విధంగా అది ఆ సర్వాత్మ అయ్యుండి ఒకే ఆత్మస్వరూపం అయ్యుండి అన్ని శరీరాలలో ఆ విధంగా నడుపుతూ ఉన్నాడు అన్న విషయం మనకు గోచరించాలి అంటే ముందు మన శరీరంలో ఉండ యొక్క ఆత్మస్వరూపాన్ని మనం తప్పనిసరిగా దర్శించాల్సిందే. మన ఇక్కడ ఈ శరీరంలో ఉండే ఆత్మస్వరూపాన్ని దర్శించకుండా సర్వ శరీరాలలో ఉండే యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించేదానికి ఎలాంటి వీలు పడనే పడదు. ఎందుకు అంటే మనం ఎటువంటి భావన అయి ఉంటామో అటువంటి భావనతోటే మనకు ప్రపంచం మొత్తం కూడా కనపడుతూ ఉంటుంది. మనం శరీర భావంతో మనం ఉన్నప్పుడు అన్ని శరీరాలే మనకి కనపడుతూ ఉంటాయి. అందరూ మనుషులే మనకు కనపడుతూ ఉంటారు. మనం జ్ఞానరూపకంగా మన జ్ఞానమై మనం ఉన్నప్పుడు అన్ని శరీరాలలో ఈ శరీరంలో జ్ఞానం ఏ విధంగా ఉంది అన్న అనుభవంగా మనం నిలబడగలిగితే అన్ని శరీరాలలో కూడా ఆ జ్ఞాన రూపకాన్నే మనకు దర్శనం ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే దీని యొక్క మనం ఏదైతే మారుతూ ఉంటామో అదే మనం మనకి గోచరించుతూ ఉంటుందన్నమాట. ఇది లోకములో కూడా విదితమే. లోకములో మనకి మన గుణాలను బట్టి మన ప్రవర్తన బట్టి మనకు ప్రపంచం అదే విధంగా మనకు కనపడుతూ ఉంటుంటుంది. మనం మంచిగా 10 మందికి మేలు చేసి 10 మందిని మేలు కోరే యొక్క మనస్తత్వం మన దగ్గరగానే ఉండినట్లయితే అది అందరూ కూడా అదే విధంగా మంచివాళ్ళేలే అందరూ కూడా అన్నట్టుగా మంచిగానే మనకు కనపడుతూ ఉంటుంది. అదే మన 10 మందిని కీడుగోరి 10 మందిని చెడగొట్టి 10 మందిని బాధ పెట్టే యొక్క మనస్వభావకం మన దగ్గరుంటే ప్రతి ఒక్కడు కూడా ఈ తీరుగా ప్రతి ఒక్కడిని ఈ తీరుగా బాధ పెట్టేవాడును ఈడు, ప్రతి ఒక్కరిని హింసించేవాడు ఈడు దుర్మార్గుడు అని ఆ విధంగా మనకు కనపడుతుంటుంది. దీని ప్రపంచం కనపడేదానికి కారణం ఎవరయ్యా అంటే మనమే, మన గుణాలే. అదేవిధంగా ఇక్కడ భగవంతుణ్ణి సర్వ శరీరాల యందు కూడా మనం దర్శించాలి అని అన్నప్పుడు ముందు ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపే యొక్క ఆత్మస్వరూపాన్ని భగవంతుణ్ణి మనం దర్శించి ఆ స్వరూపంగా మనం మారితేనే మన ప్రతి ఒక్క శరీరంలో కూడా ఉన్న పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం దర్శించగలుగుతాము. ఎలాంటి సంశయము అంటూ లేనే లేదు. మనకి మరి ఏం కనపడుతున్నాయి ప్రపంచంలో అంటే అన్ని శరీరాలే కనపడుతున్నాయి. ఎందుకు? మన శరీరమే మనం అనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మన శరీరం కాకుండా శరీరంలో ఉన్న అంతరాత్మ యొక్క స్వరూపం మనం అయ్యుంటే అన్ని శరీరాల్లో కూడా అంతరాత్మ స్వరూపమే ఉండి అన్ని సర్వ కార్యకలాపాలకు సర్వక్రియలకు ఏ తీరుగా తన బుద్ధి వృత్తుల ద్వారా ఈ కార్యకలాపాలు మొత్తం జరుగుతూ ఉన్నాయి అన్న విషయం అనేది మనకే గోచరించుతూ ఉంటుంది అన్నమాట. అయి ఉన్నారు, పరమాత్మ ఒక్కరే అయి ఉన్నారు. సత్యస్వరూపుడు ఆనందనిధియగు ఆ భగవంతుణ్ణి భజించవలెను. ఎవరిని మనం భజించాలి? ఇక అందరి శరీరాలలో ఆ విధంగా ఒక్కరే అయ్యుండ పరమాత్మ యొక్క స్వరూపాన్నే మనం నిరంతరం కూడా భజించుతూ ఉండాలి, పూజించుతూ ఉండాలి. ఎందుకు? ఆ స్వరూపం తప్ప రెండవది లేదు కాబట్టి. ఆ భగవంతుని యొక్క స్వరూపమే సర్వం కూడా సర్వక్రియలకు సర్వ శరీరాల యందే కాదు సర్వ ప్రపంచంలో కూడా ఆ రూపకమే ఉండి సర్వక్రియలకు సర్వ నటనలకు కూడా ఆధార రూపకమై ఉండ రూపకం కాబట్టి ఇక అంతకన్నా వేరే ఇంకొక శక్తి అంతకన్నా వేరే ఇంకొక దైవం అంటూ లేనే లేరు అని ఆ భగవంతుని నిరంతరం మనం ప్రార్థించి ఆ భగవంతునే మనం సేవించుతూ ఉండాలి. ఎందుకంటే ఆ స్వరూపమే సత్యస్వరూపమై ఉన్నది కాబట్టి. ఇతరమగు ఏ వస్తువునందునూ ఆసక్తిని ఉంచరాదు. ఏలయనైనా అట్టి ఆసక్తి జీవుని అతఃపతనమునకు కారణమయ్యున్నది. ఇంకా భగవంతునే ఈ విధంగా సర్వ శరీరాల యందు సమస్తం మొత్తం కూడా భగవంతుడే ఉన్నాడు అని మనకు తెలిసినప్పుడు మరి ఇక ఆ వస్తువు తప్ప ఇక రెండోది అంటూ
ఏదన్నా ఉన్నది అని ఆసక్తి కానీ మనకు కలిగిందంటే తప్పనిసరిగా ఆ వేరే ఉన్నదన్న భావనే ఇక్కడ జీవత్వము. జీవుడు అంటే వాస్తవకంగా జీవుడు కూడా వేరే లేడు. ఆ భగవంతుని కన్నా వేరే అన్న భావన ఎప్పుడైతే మనకు తయారవుద్దో అదే ఇక్కడ జీవత్వము. మరి అటువంటి జీవత్వము ఏ విధానికి దారితీసుద్ది అని అంటే, వేరే ఇంకొకటి దేని మీదైనా ఆసక్తి కానీ మనకు కలిగిందంటే, ఒకటి వేరే ఇంకొక వస్తువు ఉంది అని అది మనకు కావాలి అని దాని మీద కోరిక పుట్టి ఆసక్తి కానీ కలిగిందంటే ఈ జీవుణ్ణి అతఃపతనానికి తీసుకెళ్ళటం అనేది జరుగుద్దన్నమాట. అతఃపతనం అంటే మళ్ళీ ఏంటిది? ఈ పరమాత్మ యొక్క స్థితిని, సర్వంతర్యామీయగు పరమాత్మ యొక్క స్థితిని కోల్పోయి ఇక ఆ ప్రత్యేకతనే భావనతోటి మళ్ళీ ఈ సృష్టి స్థితి లయాలు అనేది మళ్ళీ వచ్చి ఈ సంసారం అనే లంపకంలో ఈ జీవుడు పడుతూ ఉంటాడు. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ జీవుడు పరమాత్మ కంటే వేరే ఇంకొక వస్తువు ఉన్నదని భావన తలంపు కూడా రాకుండా నిరంతరము సర్వాత్మయగు ఆ పరమాత్మనే నిరంతరము జపించుతూ తప్పించుతూ నిరంతరము అటువంటి స్థితిలోనే భగవంతుని యొక్క సన్నిధిలోనే తన జీవితాన్ని కానీ గడిపినట్లయితే ఈ శరీరం పోయేటప్పటికీ కూడా ఆ స్థితినే పొంది ఆ స్థితిగానే మారిపోవటం అనేది జరుగుద్ది. మన మనస్సు యొక్క లక్షణం ఏంటిదంటే, నిరంతరం మనం దేని గురించి అయితే చింతన చేస్తూ ఉంటామో, దేని గురించి దృఢంగా పట్టుదలగా మనం చింతన చేసి చింతించుతూ ఉంటామో ఆ రూపకంగా మారిపోతాం మనం. ఈ మనస్సు యొక్క విధానం ఆ తీరుగా మారిపోతుంది అన్నమాట. అట్లానే నిరంతరం భగవంతుని నిరంతరం చింతన చేసి భగవంతుని సన్నిధిలో మనం జీవించుతూ ఉన్నాము అంటే భగవంతుని స్వరూపంగానే మారిపోతుంది మనస్సు. అప్పుడు ఇక మనస్సు అనేది లేనప్పుడు ఇక వేరే ఇంకొక వస్తువు ఉన్నది అని గుర్తించేదానికి ఆస్కారమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ భగవంతుని చేరాలి, భగవంతుని దర్శించాలి అన్నప్పుడు ముందు మన శరీరంలో మన హృదయ అంతరంగమున ఉండ యొక్క పరమాత్మని, ఆత్మస్వరూపాన్ని మనం దర్శించగలిగినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్క శరీరంలో కూడా, ఇది ఈ మానవ శరీరమనే కాదు అన్ని జీవరాశులలో కూడా ఆ విధంగా భగవంతుని యొక్క స్వరూపమే ఉండి ఆ భగవంతుని యొక్క స్వరూపము యొక్క నటనతోటి ఈ శరీరంతో చేసే నటనే ఇదంతా వద్దు. కానీ ఈ శరీరంకి స్వయంభూ శరీరం చేస్తూ ఉన్నదన్న విధానం అనేది మనకి కోల్పోతాం జరుగుద్ది. ఇక ఉండదు ఆత్మస్వరూపమే తప్ప వేరే లేదు. యావన్నజాయే न जायेत परावरेऽस्मिन् विश्वेश्वरे द्रष्टरे भक्तियोगः तावत्तवीयः पुरुषस्य रूपं क्रियावसाने प्रयतः स्मरेत. విశ్వేశ్వరుడగు భగవంతుడు దృశ్యము కాదు, ద్రష్ట సగుణము నిర్గుణము, అంతయో వారి స్వరూపమే అయ్యున్నది. వారి యందు అనన్యమైన ప్రేమమయమైన భక్తియోగము కలగనంత వరకు సాధకుడు నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించిన పిదప ఏకాగ్రతతో భగవంతుని యొక్క స్థూల రూపమునే చింతన చేయవలెను. భగవంతుని యొక్క స్వరూపము ఏ రూపకము అంటే దృశ్యము కాదు. అంటే మనం కనపడే కంటికి కనపడేది కానీ ఈ ఇంద్రియాదులకి జ్ఞానేంద్రియాలకి గోచరించేది ఏది కానే కాదు. ఈ జ్ఞానేంద్రియాలు అంటే ఈ చెవులతోటి శబ్దాన్ని వినేది కానీ, లేకపోతే మనస్సుతోటి చింతన చేసేది కానీ, లేకపోతే చర్మంతో స్పర్శన గుర్తెరిగేది కానీ, కంటితోటి చూసే దృశ్యరూపకం కానీ, ఈ నాలుగుతోటి చూసే ఈ జిహ్వతోటి రుచిని కానీ,
లేకపోతే ఈ ముక్కుతోటి పీల్చే వాసన కానీ ఇవన్నీ కూడా మనకి గోచరించేయే. అంటే జ్ఞానానికి ఇవన్నీ భిన్నంగా గోచరించేను ఇవన్నీ. కాబట్టి భగవంతుని యొక్క స్వరూపము ఈ దృశ్యం కాదు. అంటే గోచరించేది ప్రతి ఒక్కటి కూడా దృశ్యరూపకమే. భగవంతుని యొక్క స్వరూపము గోచరించేది కాదు. ఈ గోచరింపబడేయన్నీ జ్ఞానానికి గోచరించేయి. జ్ఞానం అనేది భగవంతుని స్వరూపంలో విలీనమైపోతే స్థిరంగా ఉండేది భగవంతుని స్వరూపం. అందువల్ల ఇక్కడ జ్ఞానం అనేది మధ్య మీడియేటర్. ఇటు కానీ వచ్చిందంటే ఇంద్రియాదుల వైపు ప్రపంచం గోచరించుతూ ఉంటుంది. తిరిగి వెనక్క పైకి ఊర్ధ్వానికి కానీ బయలుదేరిందంటే పరమాత్మలో విలీనమైపోతుంది. అందువల్ల జ్ఞానం అనేది మీడియేటర్ మనకు. అందువల్ల జ్ఞానానికి గోచరించేది ఏది కూడా పరమాత్మ కాదు, అంతా దృశ్యరూపకమే. కాబట్టి దృక్కకు పరమాత్మ యొక్క స్వరూపం దృక్కు. అది సగుణము నిర్గుణము. అంటే నిర్గుణము అంటే ఏ గుణాలు అంటూ లేనిది. మరి అంతయు వారి స్వరూపమై ఉన్నది, వారి అందే అనన్యమైన ప్రేమమయమైన భక్తి యోగము కలగనంత వరకు. అటువంటి ఏ నిర్గుణ స్వరూపమైతే ఉందో పరమాత్మది, ఆ పరమాత్మ యొక్క స్వరూపం మనకు గోచరించాలి అంటే, మన అనుభవానికి రావాలి అనంటే ప్రేమమయమైన భక్తి యోగము కలగనంత వరకు. అంటే భగవంతుని మీద ప్రేమ, భగవంతుని మీద భక్తి యోగము అంటే నిరంతరము నేను కాదు, నాది కాదు, సమస్తం నీవే నీదేనని ఏ విధంగా తననే సమస్తం కూడా ఎవరైతే తన్ను తాను మరిచి ఆ విధంగా భగవంతుని స్మరణతోటి ఉంటారో అది భక్తి యోగము అంటే. అటువంటి భక్తి యోగము కలిగినంత వరకు సాధకుడు ఇటువంటి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించిన పిదప ఏకాగ్రతతో భగవంతుని యొక్క స్థూల రూపమనే చింతన చేయాలన్నమాట. ఇక అది అటువంటి ప్రేమమయమైన భక్తి యోగము కలగనంత వరకు మట్టికి సాధకుడు చేయవలసిన పని ఏంటిది అంటే, ఈ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించి అటువంటి ఏకాగ్రత భక్తితో భగవంతుని యొక్క స్థూల రూపకం అంటే ఈ కనపడే దృశ్యరూపకం మొత్తం కూడా భగవంతుని యొక్క రూపకమే అని. కనపడే ఈ దృశ్యరూపకం, ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుని యొక్క రూపకమే అని ఆ భగవంతుని యొక్క రూపకానికి నిరంతరం చింతన చేస్తూ ఎప్పుడైతే ఈ సాకార భక్తి అనేది మనకి అది తీవ్రతరం దాల్చిందో అప్పుడే నిరాకార భక్తి అనేది మనకు తయారైనప్పుడే ఆ భగవంతుని యొక్క దర్శనము మనకు కలుగుద్ది అని ఈ తీరుగా సుఖదేవుడు చెప్తూ ఉన్నాడు. ఓం తత్సత్.